Today we are going to study about the Clausius-Clapeyron equation. Okay. So first we have to derive the Clausius-Clapeyron equation by using Maxwell's second thermodynamic relation. మనం లాస్ట్ క్లాస్లో మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్ని డిరైవ్ చేసాము. 4 మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్ని. ఆ 4 మ్యాక్స్వెల్స్ థర్మోడైనమిక్ రిలేషన్స్లో సెకండ్ రిలేషన్ని యూజ్ చేసుకుని ఈ క్లాసియస్-క్లేపెరాన్ ఈక్వేషన్ని ఇప్పుడు అప్టైన్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ హియర్ ఇట్ ఈస్ ద క్లాసియస్-క్లేపెరాన్స్ లేటెంట్ హీట్ ఈక్వేషన్ relates the change in melting point or boiling point with change in pressure. అంటే ఏంటండి ఈ క్లాసియస్-క్లేపెరాన్ ఈక్వేషన్ అనేది ఇది ఒక లేటెంట్ హీట్ ఈక్వేషన్. ఓకే, లేటెంట్ హీట్ అంటే చెప్పుకున్నాం, ఒక ఏదైనా ఒక సబ్స్టెన్స్ సేమ్ ఒక సమ్ అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీని అబ్జార్బ్ చేసుకుంటుంది ఎక్కడ, కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర. ఓకే, కాన్స్టెంట్ టెంపరేచర్ అంటే సబ్స్టెన్స్ యొక్క స్టేట్ చేంజ్ అవుతుంది కానీ టెంపరేచర్ మాత్రం సేమ్ ఉంటుంది. అలా స్టేట్ చేంజ్ కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర దాని యొక్క స్టేట్ చేంజ్ అవడానికి ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీని అయితే అబ్జార్బ్ చేసుకుంటుందో దాన్ని లేటెంట్ హీట్ విశిష్టోష్ణము అంటామని చెప్పుకున్నాం, ఆల్రెడీ చెప్పాను మీకు. సో ఇక్కడ ఈ క్లాసియస్-క్లేపెరాన్స్ లేటెంట్ హీట్ ఈక్వేషన్ అనేది దేన్ని ఇండికేట్ చేస్తుంది అంటే చేంజ్ ఇన్ మెల్టింగ్ పాయింట్ ఆర్ బాయిలింగ్ పాయింట్ విత్ చేంజ్ ఇన్ ప్రెషర్. అంటే ఆ సబ్స్టెన్స్ యొక్క ప్రెషర్ చేంజ్ అయితే, దాని యొక్క పీడనం దాని మీద అప్లై చేసేటటువంటి లేదా దానికి ఉన్న పీడనాన్ని కనుక చేంజ్ చేస్తే అప్పుడు ఆ సబ్స్టెన్స్ యొక్క మెల్టింగ్ పాయింట్ కానీ లేదా బాయిలింగ్ పాయింట్ కానీ ఎలా చేంజ్ అవుతుంది. ఓకే, అంటే ప్రెషర్ చేంజ్ అయినప్పుడు మెల్టింగ్ పాయింట్ కానీ బాయిలింగ్ పాయింట్ కానీ ఎలా చేంజ్ అవుతుంది, ఇంక్రీజ్ అవుతుందా, ప్రెషర్ ఇంక్రీజ్ అయితే మెల్టింగ్ పాయింట్ ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా, అలాగే ప్రెషర్ డిక్రీజ్ అయితే లేదా ఇంక్రీజ్ అయితే బాయిలింగ్ పాయింట్ ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా, ఆ రిలేషన్ని ఇండికేట్ చేసే ఈక్వేషన్ ఈ క్లాసియస్-క్లేపెరాన్స్ ఈక్వేషన్. ఓకే, సో దీన్ని ఎలా అప్లై చేసుకుంటామని చెప్పానండి, మ్యాక్స్వెల్స్ సెకండ్ థర్మోడైనమిక్ రిలేషన్ని యూజ్ చేసుకుని దీన్ని డిరైవ్ చేసుకుంటామని చెప్పాను. ఏంటి మ్యాక్స్వెల్స్ సెకండ్ థర్మోడైనమిక్ రిలేషన్ ఏంటి మనకి, మ్యాక్స్వెల్స్ సెకండ్ థర్మోడైనమిక్ రిలేషన్ ఏంటంటే సెకండ్ థర్మోడైనమిక్ రిలేషన్ ∂P/∂T at V, ∂P/∂T at V equals to ∂S/∂V at T. Okay, ఇది సెకండ్ థర్మోడైనమిక్ రిలేషన్. దీన్ని ఇప్పుడు మనము బోత్ సైడ్స్ Tతో మల్టిప్లై చేద్దాం. ఓకే, సో T into ∂P/∂T at constant volume equals to T into ∂S/∂V at constant temperature. ఇది ఎలానో కాన్స్టెంట్ టెంపరేచరే కాబట్టి టీని మనము లోపల రాసుకోవచ్చు కదండి, T ∂S/∂V ఇలా రాసినా ఏమీ ప్రాబ్లం లేదు, బికాస్ ఇట్ ఈస్ అట్ కాన్స్టెంట్ టెంపరేచర్. మళ్ళీ ఇక్కడ T ∂S అంటే దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, T ∂S అంటే సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ని మనం రిప్రజెంట్ చేసినప్పుడు మ్యాథమెటికల్ ఫామ్లో అక్కడ ఎలా రిప్రజెంట్ చేసాం, dq ఈక్వల్స్ టు TdS అన్నాం. ఓకే, సో ఇక్కడ T ∂S ఉంది కాబట్టి దిస్ షుడ్ బి ఈక్వల్స్ టు ∂Q. ఓకే, ∂Q/∂V at constant temperature. ఓకే, సో ఇక్కడ ∂Q అనేది ఏమన్నామండి, ఇక్కడ ఏం చెప్తున్నాము, దీని యొక్క
మీనింగ్ ఏంటి ఇలా రాస్తే డో క్యూ బై డో వి ఎట్ టీ అంటే మీనింగ్ ఏంటి? డో క్యూ అనేది ఇట్ రిప్రజెంట్స్ ద హీట్ అబ్జార్బ్డ్. ఓకే, ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ అబ్సార్ప్షన్ జరిగింది అనే క్వాంటిటీని ఈ డో క్యూ అనేది రిప్రజెంట్ చేస్తుంది. అమౌంట్ ఆఫ్ హీట్ అబ్జార్బ్డ్ని ఇది రిప్రజెంట్ చేస్తుంది. అంటే ఎంత ఉష్ణాన్ని అది అబ్జార్బ్ చేసుకుంది, శోషించుకుంది, అది డో క్యూ అన్నాం. ఓకే, అయితే ఈ అబ్సార్ప్షన్ అమౌంట్ ఆఫ్ హీట్ అబ్సార్ప్షన్ ఎక్కడ జరిగింది? ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్. కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర అమౌంట్ ఆఫ్ హీట్ అబ్సార్ప్షన్ ఇప్పుడు ఏం చెప్పుకున్నామండి? డెఫినేషన్ ప్రకారం లేటెంట్ హీట్ అన్నాం కదా, విశిష్టోష్ణము అన్నాం. సో డో క్యూ ఈజ్ లేటెంట్ హీట్. డో క్యూ అనేది ఇక్కడ విశిష్టోష్ణం అవుతుంది. ఓకే, సో ఓకే, ఒక యూనిట్ మాస్ ఆఫ్ సబ్స్టెన్స్ ని కన్సిడర్ చేసుకున్నట్లయితే ఇక్కడ అండర్ కాన్స్టెంట్ టెంపరేచర్ ఒక యూనిట్ మాస్ ఆఫ్ సబ్స్టెన్స్ ని కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర దాన్ని మనము ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్ కి కనుక మనం కన్వర్ట్ చేసామనుకోండి బై అబ్సార్ప్షన్ ఆఫ్ సమ్ అమౌంట్ ఆఫ్ హీట్, దాన్నే లేటెంట్ హీట్ అంటున్నాం. ఓకే, ఒక యూనిట్ మాస్ ఆఫ్ సబ్స్టెన్స్ ఎక్కడ ఉందండి? అది కాన్స్టెంట్ టెంపరేచర్, దాని యొక్క టెంపరేచర్ లో చేంజ్ ఏం లేదు, కానీ సమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీని, అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీని అది అబ్జార్బ్ చేసుకోవడం వలన ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్ కి కన్వర్ట్ అయింది. ఓకే, కానీ ఆ స్టేట్స్ లో చేంజ్ వచ్చింది కానీ దాని టెంపరేచర్ మాత్రం కాన్స్టెంట్ గానే ఉంది. ఓకే, అలా కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర ఒక సబ్స్టెన్స్ అమౌంట్ ఆఫ్ హీట్ ని అబ్జార్బ్ చేసుకుని ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్ కి కనుక కన్వర్ట్ అయితే అప్పుడు ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ ని అబ్సార్ప్షన్ జరిగిందో, అక్కడ అబ్సార్ప్షన్ చేసుకుందో, ఆ అమౌంట్ ని మనము లేటెంట్ హీట్ ఎల్ తోటి డినోట్ చేస్తాం. దాన్ని ఎల్ గా కన్సిడర్ చేసుకుంటాం. ఓకే, సో అలాగే ఇక్కడ వాల్యూమ్స్ చేంజ్ అవుతాయి కదండి. టెంపరేచర్ అంటే కాన్స్టెంట్ అన్నాం కానీ వాల్యూమ్ చేంజ్ అవుతుంది కదా. అంటే ఎగ్జాంపుల్కి ఐస్ తీసుకున్నాం. మనము మన లాస్ట్ యూనిట్ లో కూడా చేంజ్ ఇన్ ఎంట్రోపీ వెన్ ఐస్ చేంజెస్ ఇన్ టు స్టీమ్ అనే ఒక చిన్న డెరివేషన్ చేసుకున్నాం. అక్కడ ఏం చెప్పుకున్నామంటే ఫస్ట్ స్టెప్ ఏం చేసాము, ఐస్ అనేది సాలిడ్ స్టేట్, అది వాటర్ గా కన్వర్ట్ అయింది. అట్ ఫస్ట్ స్టెప్ ఏం జరిగింది, ఐస్ వాటర్ గా అంటే సాలిడ్ స్టేట్ నుంచి లిక్విడ్ స్టేట్ కి కన్వర్ట్ అయింది. ఏమైంది అక్కడ? స్టేట్ అనేది చేంజ్ అయింది. ఎందుకు చేంజ్ అయింది? సమ్ అమౌంట్ ఆఫ్ హీట్ అబ్సార్ప్షన్ జరగడం వల్ల. బట్ ద టెంపరేచర్ ఈజ్ కాన్స్టెంట్. ఐస్ యొక్క టెంపరేచరే ఫస్ట్ స్టెప్ లో ఫస్ట్ కేసులో ఇమ్మీడియట్ గా కన్వర్ట్ అయిన వాటర్ యొక్క టెంపరేచర్ అయింది. ఓకే, సో అక్కడ స్టేట్ చేంజ్ అయింది కానీ ఆ రెండింటి యొక్క ఐస్ యొక్క వాటర్ యొక్క టెంపరేచర్స్ కాన్స్టెంట్, సేమ్, ఈక్వల్. సో అక్కడ అమౌంట్ ఆఫ్ అబ్సార్ప్షన్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ హీట్ ని లేటెంట్ హీట్ ఎల్ అని అనుకున్నాం. అయితే అక్కడ ఏం జరిగింది, ఆ ఐస్ యొక్క వాల్యూమ్ ఒకటి అవుతుంది, వాటర్ కింద కన్వర్ట్ అయినప్పుడు దాని వాల్యూమ్ చేంజ్ అవుతుంది. అంతే కదా, వాల్యూమ్ షుడ్ బి చేంజ్డ్ దేర్. టెంపరేచర్ కాన్స్టెంట్ గా ఉన్నప్పటికీ వాల్యూమ్ ఏమైందండి, చేంజ్ అయింది. ఓకే, సో ఫస్ట్ స్టేట్ నుంచి సెకండ్ స్టేట్ కి కన్వర్ట్ అయినప్పుడు స్పెసిఫిక్ వాల్యూమ్స్ అనేవి చేంజ్ అయ్యాయి. వాటిని మనము V1 అండ్ V2 అనుకుందాం. ఏమంటున్నామండి, V1 అండ్ V2. ఇనీషియల్ వాల్యూమ్ V1 అండ్ ఫైనల్ వాల్యూమ్ V2. ఓకే, సో చేంజ్ ఇన్ వాల్యూమ్ అంటే ఘన పరిమాణంలోని మార్పు ఏమవుతున్నప్పుడు V2 మైనస్ V1 అవుతుంది. చేంజ్ ఇన్ వాల్యూమ్ డో V ఈక్వల్స్ టు V2 మైనస్ V1, ఫైనల్ వాల్యూమ్ మైనస్ ఇనీషియల్ వాల్యూమ్. సో ఈ చేంజెస్ ని మనం ఈ ఈక్వేషన్ లో అప్లై చేద్దాం. ఓకే, చేస్తే ఏమవుతుందండి, ఫస్ట్ మనకి లెఫ్ట్ సైడ్ T ఇంటూ డో P బై డో T ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్ ఉంది కాబట్టి అందులో ఏం చేంజెస్ లేవు. సో T ఇంటూ డో P బై డో T ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్ ఈక్వల్స్ టు డో Q అంటే ఏం చెప్పుకున్నాము, కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర అమౌంట్ ఆఫ్ హీట్ అబ్సార్ప్షన్ కాబట్టి అది లేటెంట్ హీట్ అన్నాము, దాన్ని L తో డినోట్ చేస్తాం అనుకున్నాం. కాబట్టి ఇన్ ప్లేస్ ఆఫ్ డో Q వీఆర్ టేకింగ్ L, లేటెంట్ హీట్, విశిష్టోష్ణము. ఓకే, సో L బై ఇక్కడ ఏముంది, డినామినేటర్ డో V ఉంది, డో V ఈక్వల్స్ టు V2 మైనస్ V1. సో
V2 minus V1 ఇది ఎక్కడండి ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్. ఓకే, సో దీన్ని ఇన్ జనరల్ రాసినప్పుడు ఈక్వేషన్ ఏమవుతుంది, P into dou P by dou T equals to L by V2 minus V1 అయింది. ఓకే, సో ఈ టీని కూడా మనము రైట్ సైడ్కి తీసుకొచ్చేస్తే dou P by dou T equals to L by T into V2 minus V1. ఓకే, ఇది క్లాసియస్-క్లాపెరాన్స్ ఈక్వేషన్. ఓకే, క్లాసియస్-క్లాపెరాన్స్ ఈక్వేషన్ ఇది ఫైనల్ మనకి కావాల్సిన రిక్వైర్డ్ ఈక్వేషన్. ఓకే, సో ఏంటి ఇది అప్లైన్ చేసేసాము, క్లాసియస్-క్లాపెరాన్ ఈక్వేషన్ అప్లైన్ చేస్తాము. దీని యొక్క అప్లికేషన్స్ ఏంటి, దీని యొక్క మనం ఏం తెలుసుకోవచ్చు, దీన్ని యూజ్ చేసి మనం ఏ విషయాల్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు అంటే ఇందాక చెప్పినట్టుగా మీకు ఒక లిక్విడ్ని కనుక మనం కన్సిడర్ చేసినట్లయితే ఆ లిక్విడ్ యొక్క ప్రెషర్ చేంజ్ అయినప్పుడు దాంతో పాటు దాని యొక్క లిక్విడ్ యొక్క బాయిలింగ్ పాయింట్ అనేది ఎలా వ్యారీ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ప్రెషర్ చేంజ్ అయినప్పుడు దాని యొక్క బాయిలింగ్ పాయింట్ ఎలా చేంజ్ అవుతుంది అనే విషయాన్ని ఈక్వేషన్ మనకి రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, అంటే ఏంటి, ఎలా రిప్రజెంట్ చేస్తుంది అంటే ఇప్పుడు మనం ఒక లిక్విడ్ని కన్సిడర్ చేసుకుని అది కనుక బాయిల్ అయింది అనుకోండి. ఓకే, ఏం జరుగుతుంది, ఏ లిక్విడ్ని తీసుకుని మనం బాయిల్ చేసినా అది లిక్విడ్ స్టేట్ నుంచి గ్యాసియస్ స్టేట్కి కన్వర్ట్ అవుతుంది, అంతే కదా, స్టేట్ అనేది చేంజ్ అవుతుంది. ఓకే, సో ఏమవుతున్నప్పుడు వాల్యూమ్ అనేది చేంజ్ అవుతుంది. ఓకే, వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది, లిక్విడ్ స్టేట్ నుంచి గ్యాసియస్ స్టేట్కి కన్వర్ట్ అయినప్పుడు ఆ లిక్విడ్ యొక్క వాల్యూమ్ అనేది చేంజ్ అవుతుంది. ఓకే, సో వాల్యూమ్ అనేది ఏమైంది, ఇక్కడ చేంజ్ అనేది ఇంక్రీజ్ అయింది, పెరిగింది, ఘనపరిమాణం అనేది పెరిగింది, అంతే కదా. ద్రవ స్థితిలో ఉన్నప్పుడు దాని యొక్క ఘనపరిమాణం కంటే వాయు స్థితిలోకి వెళ్ళినప్పుడు ఘనపరిమాణం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఫైనల్ వాల్యూమ్ అంటే గ్యాసియస్ స్టేట్ వాయువు యొక్క ఘనపరిమాణం అనేది ఎక్కువగా ఉంది. సో ఇక్కడ మనకి ఈ ఈక్వేషన్ లో V2 మైనస్ V1 ఏమవుతున్నప్పుడు V2 గ్రేటర్ దాన్ V1 అయింది కాబట్టి ఎప్పుడు V2 గ్రేటర్ దాన్ V1 అయింది, లిక్విడ్ నుంచి గ్యాసియస్ స్టేట్ కి కన్వర్ట్ అయినప్పుడు. సో ఈ క్వాంటిటీ పాజిటివ్ అవుతుంది. ఎప్పుడైతే ఇది పాజిటివ్ అయిందో ఇన్ టర్న్ dP by dt ఆర్ dou P by dou T కూడా ఏమవుతుందండి, పాజిటివ్ క్వాంటిటీ అవుతుంది, ఇది కూడా పాజిటివ్ అవుతుంది. ఓకే, అంటే ఏంటి దీని మీనింగ్ ఏంటి అంటే బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ఎ లిక్విడ్ రైజెస్ విత్ ఇంక్రీజ్ ఇన్ ప్రెషర్. ఓకే, బాయిలింగ్ పాయింట్ అనేది ప్రెషర్ ఎప్పుడైతే పెరుగుతోందో అప్పుడు దాని యొక్క బాయిలింగ్ పాయింట్ అనేది పెరుగుతుంది. ఓకే, ఒక లిక్విడ్ యొక్క లేదా ఏ లిక్విడ్ మనం కన్సిడర్ చేసినా సరే దాని యొక్క ప్రెషర్ని ఇంక్రీజ్ చేస్తే అప్పుడు బాయిలింగ్ పాయింట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఆర్ వైస్ వర్సా అంటే ఒకవేళ అండర్ రెడ్యూస్డ్ ప్రెషర్ అంటే ప్రెషర్ తగ్గింది అనుకోండి, అప్పుడు అది ఎక్కడ బాయిల్ అవుతుంది, లో టెంపరేచర్ దగ్గర బాయిల్ అయిపోతుంది అన్నమాట. ఓకే, అంటే ప్రెషర్ ఇంక్రీజ్ అయితే బాయిలింగ్ పాయింట్ ఇంక్రీజ్ అవుతుంది, ప్రెషర్ డిక్రీజ్ అయితే బాయిలింగ్ పాయింట్ కూడా డిక్రీజ్ అవుతుంది. ఓకే, ఇది ఈక్వేషన్ నుంచి మనకి క్లియర్ అవుతుంది. అలాగే ఇంకా ఒక సాలిడ్ని తీసుకున్నప్పుడు ఆ సాలిడ్ యొక్క ప్రెషర్ చేంజ్ అయినప్పుడు దాని యొక్క మెల్టింగ్ పాయింట్ కూడా చేంజ్ అవుతుంది. ఎలా చేంజ్ అవుతుంది అనేది మనకి ఈక్వేషన్ రిప్రజెంట్ చేస్తుంది. ఎలా రిప్రజెంట్ చేస్తుంది అంటే ఇక్కడ మళ్ళీ మనం ఇందులో సాలిడ్ని తీసుకున్నప్పుడు 2 కేసెస్ని కన్సిడర్ చేస్తున్నాం. ఏంటి ఆ 2 కేసెస్ అంటే when V2 greater than V1. ఓకే, అంటే V2 అనేది ఇక్కడ V1 సాలిడ్ స్టేట్లో ఉన్నప్పుడు దాని యొక్క వాల్యూమ్ ఘనపరిమాణము, ఘనస్థితిలో ఉన్నప్పుడు V2 అనేది లిక్విడ్ స్టేట్లోకి కన్వర్ట్ అయినప్పుడు దాని యొక్క వాల్యూమ్ ఘనపరిమాణం. ఓకే, ద్రవ స్థితిలో ఉన్నప్పుడు ఘనపరిమాణం. అయితే ఈ కేసులో ఏమవుతుంది, ఇక్కడ ఎగ్జాంపుల్స్ మనకి వ్యాక్స్, సల్ఫర్ కన్సిడర్ చేసుకోవచ్చు. ఈ వ్యాక్స్, సల్ఫర్ కేసెస్ లో మనకి
ఎప్పుడైతే V2 గ్రేటర్ దాన్ V1 అయిందో అప్పుడు ఈ క్వాంటిటీ ∂P/∂T అనేది ఏమవుతుందంటే ఇది కూడా పాజిటివ్ అవుతుంది. ఇది పాజిటివ్ అయింది కాబట్టి ఈ ∂P/∂T అనేది కూడా పాజిటివ్ అవుతుంది. అంటే దీని మీనింగ్ ఏంటి? మెల్టింగ్ పాయింట్ ఆఫ్ సచ్ సబ్స్టెన్సెస్ రైజెస్ విత్ ఇంక్రీజ్ ఇన్ ప్రెషర్. ఇలాంటి సబ్స్టెన్సెస్ వ్యాక్స్, సల్ఫర్ ఇలాంటి సబ్స్టెన్సెస్ కి ప్రెషర్ కనుక ఇంక్రీజ్ అయితే మెల్టింగ్ పాయింట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, అలా కాకుండా V2 లెస్ దాన్ V1, ఒకవేళ V2 లెస్ దాన్ V1 అయింది అనుకోండి, అంటే ఫైనల్ వాల్యూమ్ అంటే లిక్విడ్ వాల్యూమ్ సాలిడ్ స్టేట్ లో ఉన్నప్పుడు వాల్యూమ్ కంటే లిక్విడ్ స్టేట్ లో ఉన్న వాల్యూమ్ తక్కువగా కనుక ఉంటే, దీనికి ఎగ్జాంపుల్ ఐస్, గ్యాలియం, బిస్మత్. ఈ కేసులో మనకి ఏమవుతుంది, ఇది నెగిటివ్ అవుతుంది కాబట్టి ఈ ∂P/∂T అనేది నెగిటివ్ క్వాంటిటీ అవుతుంది. అంటే ఇది నెగిటివ్ అయితే ఏమైనట్టు అక్కడ ఆ సబ్స్టెన్సెస్ యొక్క మెల్టింగ్ పాయింట్ అనేది డిక్రీజ్ అవుతుంది విత్ ఇంక్రీజ్ ఇన్ ప్రెషర్. ప్రెషర్ ఇంక్రీజ్ అయితే వాటి యొక్క మెల్టింగ్ పాయింట్ డిక్రీజ్ అవుతుంది. ఓకే, ఇంకా లాస్ట్ కేసు వచ్చి ఈ ఈక్వేషన్ ని మనం కన్సిడర్ చేసుకుని రీగ్యులేషన్ ఆఫ్ ఐస్ ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. రీగ్యులేషన్ అంటే ఏంటి అంటే, మనము 2 ఐస్ క్యూబ్స్ ని తీసుకుని, 2 ఐస్ పీసెస్ తీసుకుని వాటిని ప్రెస్ చేసామనుకోండి, బాగా 2 ఐస్ పీసెస్ తీసుకుని వాటిని కాంటాక్ట్ లోకి పెట్టి రెండింటిని మనము ప్రెస్ చేస్తున్నాం. ఓకే, అలా ప్రెస్ చేసినప్పుడు ఆ 2 ఐస్ క్యూబ్స్ కలిసి ఒక సింగిల్ పీస్ గా కన్వర్ట్ అవుతాయి, ఒక సింగిల్ పీస్ ని ఫామ్ చేస్తాయి. అంటే రెండు పీసెస్ అటాచ్ అయిపోయి ఒక సింగిల్ పీస్ ని ఫామ్ చేస్తాయి. ఈ ఫినామినానే మనము రీగ్యులేషన్ ఆఫ్ ఐస్ అని పిలుస్తాం. ఎందుకు ఇది జరగడానికి రీజన్ ఏంటి అంటే, ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా ఐస్ యొక్క మెల్టింగ్ పాయింట్ అనేది ప్రెషర్ ఇంక్రీజ్ అయితే మెల్టింగ్ పాయింట్ డిక్రీజ్ అవుతుందని చెప్పుకున్నాం. ఓకే, సో మనము 2 ఐస్ క్యూబ్స్ ని తీసుకుని కాంటాక్ట్ లో పెట్టి రెండింటిని అలా కంప్రెస్ చేసినప్పుడు, రబ్ చేసినప్పుడు అక్కడ ఏం జరుగుతుందండి, ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అయింది. ఆ 2 క్యూబ్స్ కి మధ్యలో ప్రెషర్ ఇంక్రీజ్ అయింది. అంటే ఐస్ మీద అప్లై అయినటువంటి ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అయింది. ఎప్పుడైతే ప్రెషర్ ఇంక్రీజ్ అయిందో మెల్టింగ్ పాయింట్ ఏమవుతుందని చెప్పుకున్నాము, డిక్రీజ్ అవుతుందని చెప్పుకున్నాం, తగ్గుతుంది. సో ఎప్పుడైతే మెల్టింగ్ పాయింట్ డిక్రీజ్ అయిందో ప్రెషర్ ఇంక్రీజ్ అవడం వల్ల ఆ 2 క్యూబ్స్ కి మధ్యలో ఉన్నటువంటి ఆ ప్రెషర్ ఎక్కడైతే మనం ఇంక్రీజ్ చేసామో అక్కడ మెల్టింగ్ పాయింట్ డిక్రీజ్ అయ్యి ఐస్ విల్ మెల్ట్. అక్కడ ఉన్నటువంటి ఐస్ అనేది కరుగుతుంది, మెల్ట్ అవుతుంది. ఓకే, ఇలా మెల్ట్ అవడం వలన ఆ 2 పీసెస్ ని మనం ప్రెస్ చేసినప్పుడు మెల్టింగ్ పాయింట్ తగ్గుతుంది. సో కొంత ఐస్ అనేది అక్కడ మెల్ట్ అవుతుంది, కరుగుతుంది. ఆ ఐస్ మెల్ట్ అవడం వలన ఆ 2 పీసెస్ కి మధ్యలో మనకి ఒక వాటర్ ఫిల్మ్ అనేది ఫామ్ అవుతుంది. 2 పీసెస్ కి మధ్యలో వాటర్ ఫిల్మ్ అనేది ఫార్మేషన్ జరుగుతుంది. ఓకే, ఎక్కడండి ఇది, ఎక్కడైతే ఆ 2 పీసెస్ కాంటాక్ట్ లో ఉన్నాయో, ఎక్కడైతే మనం ప్రెషర్ అప్లై చేసామో, కంప్రెస్ చేసి రబ్ చేయడం వలన అక్కడ మనకి ఐస్ మెల్ట్ అయ్యి, ఎందుకు మెల్ట్ అయింది, ప్రెషర్ ఇంక్రీజ్ అవడం వల్ల మెల్టింగ్ పాయింట్ డిక్రీజ్ అయింది కాబట్టి మెల్ట్ అయింది. మెల్ట్ అవడం వల్ల ఆ కాంటాక్ట్ లో ఉన్న ఏరియా దగ్గర వాటర్ ఫిల్మ్ అనేది ఫార్మేషన్ జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం కంప్రెస్ చేయడం, రబ్ చేయడం ఆపేసాం అనుకోండి, ఏమవుతుంది, ప్రెషర్ రెడ్యూస్ అయిపోతుంది. ఓకే, ప్రెషర్ తగ్గిపోతుంది, అక్కడున్న ప్రెషర్ కాస్త డిక్రీజ్ అయిపోతుంది. ఎప్పుడైతే ప్రెషర్ అనేది డిక్రీజ్ అయిపోయిందో ఒరిజినల్ మెల్టింగ్ పాయింట్ అనేది అక్కడ రీస్టోర్ అయిపోతుంది. అంటే దాని యొక్క ఒరిజినల్ మెల్టింగ్ పాయింట్ అనేది దానికి వచ్చేది, అది మళ్ళీ రీగైన్ చేసేస్తుంది. సో ఒరిజినల్ మెల్టింగ్ పాయింట్ ఎప్పుడైతే వచ్చిందో ఆ వాటర్ ఫిల్మ్ ఏదైతే ఉందో, ప్రెషర్ మనం రెడ్యూస్ చేసాం, రిమూవ్ చేసేసాం కాబట్టి ఆ వాటర్ ఫిల్మ్ కాస్త ఇట్ విల్ ఫ్రోజన్, మళ్ళీ గడ్డ కడుతుంది అనమాట. ఆ వాటర్ ఫిల్మ్ 2 క్యూబ్స్ కి మధ్య ఫామ్ అయిన వాటర్ ఫిల్మ్ ఫ్రోజన్ అవుతుంది, అంటే మళ్ళీ గడ్డ కడుతుంది. సో ఏమవుతున్నప్పుడు రెండు పీసెస్ కి మధ్యలో మనకి ఈ ఫామ్ అయిన వాటర్ ఫిల్మ్ మళ్ళీ ఫ్రోజన్ అయింది కాబట్టి 2 పీసెస్
అటాచ్ అయిపోతాయి, కంబైన్ అవుతాయి. ఓకే, కంబైన్ అయ్యి ఒక సింగిల్ ఐస్ పీస్ని అక్కడ ఫామ్ చేస్తాయి. ఇది రెగ్యులేషన్ ఆఫ్ ఐస్. ఇది జరగడానికి మనం దేన్ని బేస్ చేసుకుని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామండి, ఈ క్లాసియస్ క్లేపరాన్ ఈక్వేషన్ని యూస్ చేసుకుని ప్రెషర్ చేంజ్ అయినప్పుడు మెల్టింగ్ పాయింట్ ఎలా చేంజ్ అవుతుంది, దానివల్ల మనకి అక్కడ ఎలా ఫామ్ అయింది అనేది, రెండు క్యూబ్స్ కలిసి కంబైన్గా ఒక సింగిల్ పీస్ ఫామ్ అవడానికి రీజన్ ఏంటనే దాన్ని మనము ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. దీన్ని రెగ్యులేషన్ ఆఫ్ ఐస్ అంటాము. దిస్ ఇస్ ద one of the applications of Clausius-Clapeyron equation. Okay.